హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ టమాటా కర్రీ. కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా. చికెన్ కర్రీ తయారు చేసే విధానం: ముందు బాండీ పెట్టి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని లైట్గా దోరగా అయ్యే వరకు ఉల్లిపాయలు దోరగా అయ్యాక చికెన్ వేసుకోవాలి. చికెన్లో నుంచి నీటి వాసన అంతా పోయేదాకా నూనెలో బాగా వేపుకోవాలి. చికెన్ ఇలా వేగుతూ ఉండగానే పసుపు, ఉప్పు వేసుకోవాలి. బాగా తిప్పుకుంటే కలిసేలా. ఈ చికెన్ ఇలా వేగుతూ ఉండగానే నేను మీ అందరితో మాట్లాడదాం అనుకుంటున్నాను. యూట్యూబ్ అనేది ఈ రోజులు అందరికీ ఎంతో కొంత మంచి జరుగుతుంది. అలాగే నన్ను కూడా మంచిగా మీ అందరూ ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను. ఆడవాళ్ళకి ఎన్ని బాధ్యతలు, ఎన్ని బాధలు ఉంటాయో మీ అందరికీ తెలుసు. యూట్యూబ్లోకి వచ్చేది అందరూ మనీ కోసమే. నన్ను కూడా అక్కడ దాకా తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, ముందు నేను అన్నీ తెలియజేస్తాను మీకు. చికెన్ ఇలా వేగుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని బాగా కలుపుకుందాం. టమాటాలు ఇలా మగ్గాక కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసి ఇలా మగ్గాక కొంచెం ఎసరు పోసుకోవాలి. కర్రీ అన్నంగా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా, కాసేపట్లో గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ.